ఇవాళ పిల్లల్ని పెంచుతున్న విధానం ఎలా ఉంది అంటే, ఎవరింటికైనా పెడితే చిన్నపిల్లలు ఉంటే వాడు ఇంత ఉంటాడు, వాడు ఆడుకునే బొమ్మలు మాత్రం ఇంతంత ఉంటాయి. టెడ్డీ బేర్ అని వీడే ఒక ఎలుగుబంటిలా ఉంటాడు, వాడుకో ఎలుగుబంటి మళ్ళీ. అది 1000 రూపాయలు. వాడు తొడుక్కునే బట్టలు, వాడు పెట్టుకునే బెల్టు, వాడు వాడుకునే వస్తువులు అన్నీ వేలే. ఏది 1000 రూపాయలు తక్కువ ఉండదు ఇక్కడ. ఇంతంత ఖరీదైన బొమ్మలు, ఇంతంత ఖరీదైన బట్టలు. మమ్మీ డాడీ షాపుకి వెళ్ళి, అది కూడా తెలుగు షాపు కాదు, అమ్మా నాన్న అని ఉండదు, దాని మీద మాతాపితృలు అని ఉండదు, మమ్మీ డాడీ, మొత్తం నాశనం అయిపోయినట్టే లెక్క. అక్కడి నుంచి బొమ్మలు అన్నీ కొనుక్కొచ్చి వాళ్ళకు గది ప్రత్యేకంగా పెట్టి, ఈ బొమ్మలతో నువ్వు ఆడుకోని, తల్లి ఒక ఫోన్తో ఆడుకుంటుంది, తండ్రి ఒక ఫోన్తో ఆడుకుంటాడు. నమశివాయ. వాడి జీవితం ఏమవుతుందో అందరికీ తెలుసు. పూర్వం పురాణాల్లో ఇలా పెంచలేదు పిల్లల్ని. మనం నేర్చుకోవలసింది ఏంటంటే, పిల్లల్ని ఎంత వీలైతే అంత నిరాడంబరంగా పెంచాలి. ఇవాళ పిల్లల్ని పెంచుతున్న విధానం ఎలా